చాలా మంది కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక కారణంతో రేపటి రోజు చేద్దామా ఎల్లుండి చేద్దామా అన్న ధీమాలో ఆ రేపు ఎప్పటికీ రాదు, వాళ్ళు కంటెంట్ ఎప్పుడు క్రియేట్ చేయరు. సో ఇప్పుడే ఇవాళ రోజే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయి. నాలాగా చాలా మంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ ఏదో ఒక రీజన్తో ఆగిపోతారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ దాక్కొని ఉంటుంది. ఆ టాలెంట్ని నువ్వు బయటికి తీసి మాట్లాడు, బయటికి తీసి నీ టాలెంట్ని నువ్వు చూపెట్టు, నలుగురికి చూపెట్టు. నీకు ఫస్ట్ టైం నెగిటివ్ కామెంట్ వస్తుందేమో, సెకండ్ టైం నీకు నెగిటివ్ కామెంట్ వస్తుందేమో, థర్డ్ టైం ఆటోమేటికల్లీ ఆ కామెంట్స్ ద్వారానే నీ మిస్టేక్స్ అర్థం చేసుకొని నువ్వు ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అయిపోతావు. సో నేను అందరికీ చెప్తున్నా, కంటెంట్ క్రియేషన్ చేయడం ఏదో పెద్ద యుద్ధం కాదు. కంటెంట్ క్రియేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయి. ఫస్ట్ టైం నీకు కెమెరా ముంగడ మాట్లాడడానికి భయం అవుతుందేమో, సెకండ్ టైం మాట్లాడడంలో నీకు భయం అవుతుందేమో, కానీ థర్డ్ టైం ఆటోమేటికల్లీ నీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి నీకు ఒక శక్తి వస్తుంది మాట్లాడాలని. నేను చాలా అంటే చాలా భయపడ్డా కెమెరా ముంగడ మాట్లాడడానికి, కానీ నాకు ఇప్పుడు నాకు ఒక లోపటి నుంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంటే నేను ఎంత మందితోనైనా నేను మాట్లాడగల దమ్ము ఉంది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కెమెరా ముంగడ మాట్లాడేది మాత్రం నాది నేను ఒక్కొంతో మాట్లాడడం కాదు, మొత్తం ప్రపంచం మొత్తంతో నేను మాట్లాడుతున్నా. అంటే ఏంది, అదొక మంచి టాలెంట్. ఎంత పెద్ద ఇంటర్వ్యూ అయినా నువ్వు టక్కున ఇట్లా క్రాక్ చేసేసి వచ్చేస్తావు. ఎంత పెద్ద ఇంటర్వ్యూయర్ అయినా నీ కాన్ఫిడెన్స్ చూసి నిన్ను సెలెక్ట్ చేయాలి. అది అన్నమాట ఈ కంటెంట్ క్రియేషన్లో ఉన్న దమ్ము. ఇవాళ రోజే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయి, కెమెరా ముంగకు వచ్చి మాట్లాడు. జై హింద్.